హలో అండి అందరికీ నమస్కారం. ఇక దసరా పండగైతే వచ్చేస్తుంది గదా! పండగంటేనే ఆనందము, షాపింగు అలాగే బంధువులతో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కానీ అదే సమయంలో మనకు ఖర్చులు కూడా ఎక్కువవుతాయి కదా! ఈరోజు మనం దసరా మనీ సేవింగ్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం మరి. పండుగ ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఎలా సేవ్ చేయాలో చూద్దామా మరి? ఈరోజొచ్చేసి దసరా మనీ సేవింగ్ ఐడియాస్ గురించి నేనైతే మీకు చెప్తానండి. మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. కంపల్సరీ అయితే కొద్దిగానే మనీ అనేది సేవ్ అవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం మరి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి షాపింగ్ అండి. షాపింగ్‌లో చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మనం బట్టలు అలాగే కొంతమంది గోల్డ్ కూడా కొంటూ ఉంటారు కదా! అవన్నీ మనం 1 వీక్ ముందే లిస్ట్ రాసి పెట్టేసుకొని తీసుకున్నామనుకోండి, దాని ద్వారా మనం ఎక్కువగా ఆఫర్‌లు అలాగే అంటే షాపింగ్‌కెళ్ళినప్పుడు ఎక్కువగా 50% డిస్కౌంట్ అట్లా ఉంటాయి కదా! వాటిని చూసి మనకు అవసరం లేకుండా ఎక్కువగా తీసుకుంటాం. ముందనేది లిస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది చేసుకోండి. దాని ద్వారా మనకు ఎంతవరకు అవసరమో అంతే అనేది తీసుకుంటాము. ఇక ఇంట్లో పిల్లలున్నారనుకోండి, పిల్లలకి ఇద్దరు పిల్లలున్నప్పుడు ఒకటే కలర్ డ్రెస్ కాకుండా వేరు వేరు కలర్ డ్రెస్సులు తీసుకోండి. దాని ద్వారా ఇప్పుడు దసరా అంటే ఎక్కువగా పండగ టైంలో చాలా బట్టలు వేసుకుంటూ ఉంటాం కదా! అలాంటి టైంలో ఒకసారి ఒకటి పిల్లలకు మార్చి మార్చి వేయొచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని కూడా ఈజీగా డబ్బనేది సేవ్ చేసుకోవచ్చండి. బట్టలు కూడా చాలా తక్కువ రేట్‌లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటి డెకరేషన్. దీనికైతే చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము. డెకరేషన్స్ అనేది మనం నేచురల్‌గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఎక్కువగా అరిటాకులు కట్టడం, బంతి పూలతో డెకరేషన్ చేసుకోవడం, ఇంట్లో ఉన్న పాత లైట్స్ అట్లాంటివి యూజ్ చేసుకోవడం వల్ల మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా పండగ టైంలో ఊరే వెళ్తాం కాబట్టి ఊర్లో ఇవన్నీ పూలు, మామిడాకుల అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనీ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడైనా కూడా మనం అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఓపిక ఉంది అనుకుంటే మీరు డీఐవై చేసుకోండి. పేపర్ క్రాఫ్ట్‌లు అట్లాంటి దానితో కూడా చేసుకొని మీరు వాడుకోండి. ఒకవేళ మీరు ఇంకా మనీ పెట్టాలనుకుంటే గనుక అవి మళ్ళీ యూజ్ అయ్యే విధంగా అంటే రీయూజ్ చేసుకునే విధంగా ట్రై చేయండి. ఇక పూజా సామాగ్రికొచ్చేసరికి పూజ దాంట్లో అయితే చాలా ఐటెమ్సే ఉంటాయి కదండీ! మనము కొన్ని ఎన్ని మోడల్స్ చూస్తాం తెలుసా? దీపాల కానించి, కుంకుమ కానించి చాలా మోడల్సే ఉన్నాయి. వాటికి అనవసరంగా ఇవి అవని యూట్యూబ్‌లో చూసి మనం చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము. దాని బదులు మీరు ప్రశాంతంగా, కూల్‌గా, సింపుల్‌గా చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కూడా. మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఓన్లీ మధ్య తరగతి వాళ్ళకి మాత్రమేనండి. ఎందుకంటే డబ్బున్నోళ్ళు చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఉన్నంతలోనే చేసుకొని ఇలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇక గిఫ్ట్ విషయానికొస్తే మీరు ఎక్కువ రేట్ పెట్టి తీసుకొని మీ బంధువులకు ఇప్పుడు ఊరెళ్తున్నామంటే అక్కగారికి, చెల్లెలకి మనకు ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా! గిఫ్ట్స్ అనేది. అలాంటివి మీరు హ్యాండ్‌మేడ్‌గా చేయడానికొస్తే ఓకే. లేనికపోయినా హ్యాండ్‌మేడ్‌గా తయారు చేసేవి కూడా కొంచెం తీసుకొని తక్కువ రేట్‌గా తీసుకొని వెళ్ళండి. అంటే తక్కువ రేట్ అంటే మన బడ్జెట్ చూసుకొని, దానికి తగ్గట్టుగా చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు దసరా అంటే చాలా ఖర్చులే ఉంటాయి కదా! పోయినాక కూడా మనకు చాలా అమౌంట్ అనేది ఖర్చవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ విషయంలో కూడా సేవింగ్ చేసుకోవాలండి. ఎలా అంటే మనం ఊరెళ్తాం కాబట్టి ఊరెళ్ళినప్పుడు అయితే గనక చాలామంది ఉంటాము. ఎక్కువగా మనం బయటికెళ్ళి మార్కెట్‌కెళ్ళినప్పుడు మనం ఒకటేసారి ఒక లిస్ట్ ప్రిపరేషన్ చేసుకొని దానికి తగ్గట్టు అవసరమైనటువంటిది ముందే తెచ్చుకోవాలండి. తెచ్చుకొని అందరం కలిసి చేసుకుంటే మనకు బయట కొనుక్కొచ్చేదానికి మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. బయట పెట్టి అంత డబ్బులు పెట్టి ఆర్డర్‌లు పెట్టుకొని తెచ్చుకోవడం వేస్ట్ కదా! దాని బదులు ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. నేను కిచెన్‌లో మనీ సేవింగ్ ఎలా చేయాలన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక మీరు ఇంట్లోనే ఉండి చేసుకున్నామనుకోండి చాలా బావుంటుంది. అందరితో కలిసి టైమ్ స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందది. పండగంటే అంతే కదా! అందరితో కలిసి టైమ్ స్పెండ్ చేయడము. ఎప్పుడు మన ఫోన్‌లు, టీవీలు అలా చూసుకుంటూ ఉండకుండా అందరితో కలిసి వంటలు చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ కాలం పిల్లలకి అలాంటివి తెలీదు కదా! మనము ఊరికెళ్ళినప్పుడు అలా బయట నుంచి ఆర్డర్ తెచ్చుకొని చేసుకోవడం కంటే 10 మంది ఉన్నప్పుడు అందరం కలిసి చేసుకుంటే హ్యాపీనెస్ కూడా బావుంటుంది. మీకెప్పటికీ మెమరబుల్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అంటే మీకు ఏ దానికైనా ఒక బడ్జెట్ అనేది ఉండాలండి. మీరు ఇది దసరా ఫెస్టివల్ అయ్యుండొచ్చు కానీ పండగ కానీ, బర్త్‌డేస్ కానీ, మీకు స్కూల్ ఫీజులు కానీ ఏదానికైనా ఒక బడ్జెట్ అనేది ముందే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఒక ఐడియా అనేది కంపల్సరీ ఉంటే ఈజీగా దానికి మనకి ఎక్కువ టెన్షన్ అనేది ఉండదు. మనం పండగ కోసం కూడా ఒక బడ్జెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ముందుగానే.
ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి మనం ప్రిపరేషన్ చేసుకుంటూ వస్తే మనకు పండగ టైంలో హ్యాపీగా మనకు వేరేవి చాలా ఉంటాయి కాబట్టి ఖర్చులు కట్టుకునేటట్లండి. పండగ టైంలో మన సాఫీగా వెళ్ళిపోతుంది. ఇక ముందు నుంచే మనం కొన్ని రోజుల ముందు నుంచే వారం, వారం కొంత డబ్బు మీకెంత పక్కన పెడతారో మీ బడ్జెట్ ఎంతో దానికి తగ్గట్టుగా ఇక పక్కన పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముఖ్యంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అట్లాంటివి అస్సలు యూజ్ చేయొద్దండి. మనం అప్పులు తీసుకొని కట్టడం కంటే మనకున్నంతలో మనం చేసుకుంటే మేలు. ఎక్కువగా బిల్డప్‌లకి పోయి చాలామంది వేస్ట్ అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా క్యాష్ అనేది మాక్సిమం ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. కానీ క్యాష్ యూజ్ చేయడం వల్ల మన చేతి నుంచి ఇస్తే డబ్బులు దాని ద్వారా మనకు తెలుస్తుంది. భయం అనేది ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుందనేది. ఖర్చు అనేది ఒక లిమిట్‌లో ఉంటుంది. మీకు ఒక ఐడియా అయితే కంపల్సరీ వస్తుంది. ఇక ట్రావెలింగ్ ఇదైతే ఫస్ట్‌లోనే చెప్పాలి కానీ లాస్ట్ పాయింట్‌గా చెప్తున్నాను. ట్రావెలింగ్ వచ్చేసి మనం ముందుగానే బుక్ చేసుకోవాలండి. బస్సు గానీ, ట్రైన్ కానీ మీరు ఏది మీకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళడం వల్ల మనకు ఫెస్టివల్స్ ఉన్నాయంటే బస్సులకు, ట్రైన్‌లకు కూడా చాలా కాస్ట్ పెరిగిపోతుంది. వెహికల్స్‌కి కూడా. అందుకోసం కాబట్టి మీరు ముందుగానే బుక్ చేసుకోండి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా! మేము ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు వస్తాం అనేది కూడా. దానికి తగ్గట్టు మీరు ముందుగానే బుక్ చేసుకుంటే మీకు మనీ అనేది కొంచెం సేవ్ అవుతుంది. మీరు ఈ చెప్పిన పాయింట్స్‌లో అన్నిట్లో మీరు మనీ సేవ్ చేసి ఒక పక్కకు అంటే రాసుకుంటారా? లేకపోతే ఎలా చేస్తారనేది మీ ఇష్టం అది. ఇదంతా ఒక పక్కకు పెట్టేసుకొని మీకే తెలుస్తుంది ఎంత మనీ సేవ్ చేశారు అనేది. కానీ మీకు ఫస్ట్ మైండ్‌లో ఉండిపోవాలి. నేను ఈ దసరా వెకేషన్‌కి కంపల్సరీ అంటే దసరా పండగకి నేను కంపల్సరీ కొద్దిగన్నా మనీ సేవ్ చేయాలి. అది ఎంతనే కానియండి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అలాగే మనీ అనేది కూడా సేవ్ చేసుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళము మనం ఒక్కసారి అనుకున్నామంటే ఈజీగా చేసేసుకోగలమండి. మీరొకసారి మైండ్‌లో ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్‌గా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలానే ముందుగానే ప్లాన్ చేసుకుంటాను. ఏ దానికైనా మనకు ఫస్ట్ బడ్జెట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఒక పేపర్ మీద అయితే మీకు ఉన్న థాట్స్ మొత్తం అంటే మీ ఐడియాస్ మొత్తం పేపర్ మీద పెట్టేసేయండి. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటాను. మీరు ఇది ఫాలో అయితే ఓకే. లేదు మీకు ఇంకా ఐడియాస్ ఉంటే గానీ మీరు ఇంకా మంచిగానే ఫాలో అయిపోవచ్చు. నా ఐడియాస్ అనేది ఎలా ఉంటాయి, నేను ఎలా సేవ్ చేసుకుంటాననేది కూడా నేనైతే ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నానండి అంతే. ఎందుకంటే నా ఐడియాస్ అనేది ఇలా ఉంటాయని. అందుకు మీకు ఈ ఐడియా అనేది నచ్చిందనుకుంటున్నాను. ఇలా చేస్తే మనం పండుగ అనేది ఆనందంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఖర్చులు కూడా కంట్రోల్‌లో ఉంటాయండి. అంటే పొదుపు అంటే పండుగలో హ్యాపీనెస్ అదంతా తగ్గించుకుంటూ ఏదో బిక్కు బిక్కుమంటే అలా కాదును. మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని ఆ డబ్బును మనం స్మార్ట్‌గా ఉపయోగించుకోవాలండి. సంపాదిస్తూనే మనం దాన్ని సేవింగ్ చేసుకుంటూ కూడా ఉండాలి. ఇక నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మనీ సేవింగ్, గోల్డ్ సేవింగ్ అలాగే సిల్వరు, ఇంట్లో ఆడవాళ్ళకు ఎలా యూజ్ అయితే చిట్కాలు ఎక్కువగా నా ఛానల్‌లో లేడీస్‌కి సంబంధించి వీడియోసే ఉంటాయి. మీరు నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి